ముందుగా వెలుగు దినపత్రిక చూసుకుందాం. దేవదుల థర్డ్ ఫేజ్ ప్రారంభం. దేవన్నపేట పంప్ హౌస్ స్విచ్ ఆన్ చేసిన మంత్రులు ఉత్తమ్, పొంగులేటి. ధర్మసాగర్కు చేరిన గోదావరి నీళ్లు. 10 రోజులు అక్కడే ఉండి అడ్డంకులు తొలగించిన ఆస్ట్రియా ఇంజనీర్ అధికారులు. 60,000కు సాగునీరు విడుదల. దేవన్నపేట పంప్ హౌస్ నుంచి ధర్మసాగర్ రిజర్వ్కి చేరుకున్న గోదావరి నీళ్లు. ఇగో చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నాడు అంట చూడు, గిదే ముచ్చటిల్లది. ఆల్రెడీ పంటలు ఎండిపోయి బర్లను మేపిర్రు, గొర్రెలను మేపిర్రు, నెత్తికి చేతులు పట్టుకొని రైతులు ఉరేసుకొని చచ్చిపోయిర్రు. ఇప్పుడు నీళ్ళు వదిలిరు. వీళ్ళు 60,000 ఎకరాల కట్ట. ఇప్పుడు ఇన్నొద్దుల నుంచి ఎటు వేయరు మరి ఆలోచన. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నాడు అంటే ఇదే అంటారు దీన్ని. ఉన్న పంట అంతా ఎండిపోయినాక మొత్తం అంతా సత్రోలు అయిన తర్వాత ఇప్పుడు నీళ్ళు వదులుతున్నది. ఇగో గిట్లున్నది వీళ్ళ పాలన. తప్పుడు కేసు పెట్టి నన్ను జైల్లో పెట్టిరు. టెర్రరిస్టుల నుంచే డిటెన్షన్ సెల్లో 16 రోజులు బంధించిండ్రు. ముఖ్యమంత్రి నిన్న ఓ రకంగా అసెంబ్లీలో భావోద్వేగానికి గురైనాడు. గతంలో ఆ రోజులు గుర్తులు చేసుకొని ఆ జైలు జీవితం కావచ్చు, ఆయన చేసిన పోరాటాలు కావచ్చు, ఆయన మీన ప్రయోగించిన నిర్బంధం కావచ్చు, వీటిని గుర్తు చేసుకొని ఓ రకంగా భావోద్వేగానికి గురయ్యిండు. కేటీఆర్ ఫామ్ హౌస్పై డ్రోన్ ఎగరవేశానని తనపై తప్పుడు కేసు పెట్టి 16 రోజుల పాటు చెల్లపల్లి జైల్లో నక్సలైట్లు టెర్రరిస్టులు ఉండే డిటెన్షన్ సెల్లో నిర్బంధించారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిర్రు. గతంలో కేటీఆర్ ఇంటి మీద డ్రోన్ ఎగరేసిన విషయంలో అప్పుడు అరెస్ట్ చేసిర్రు. 16 రోజులు మొత్తం చెల్లపల్లి జైల్లోనే నక్సలైట్లు టెర్రరిస్టులు ఉండే డిటెన్షన్ సెల్లో పెట్టిరని చెప్పేసి ఒక రకంగా భావోద్వేగం. నాడు నా బిడ్డ లగ్గం చూడకుండా చేసిర్రు. జైలు నుంచి పోయి లగ్న పత్రిక రాసుకునే పరిస్థితి కల్పించారు. ఇప్పుడేమో కూలికి మనుషులను పెట్టి బూతులు తిట్టిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్నింటినీ భరిస్తున్నా. నేను మీలాగా కక్ష కడితే కుటుంబం అంతా ఇప్పటికే చెల్లపల్లి జైల్లో డిటెన్షన్ సెల్లో ఉంటుండే అని కేటీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో గురువారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ చేస్తున్న కక్ష రాజకీయాల వల్ల తెలంగాణ ఆగమవుతున్నదని, రాష్ట్ర సంక్షోభం వైపు వెళుతున్నదని విమర్శించారు. దీనిపై సీఎం గట్టి కౌంటర్ ఇచ్చారు. కక్ష రాజకీయాలకు పాల్పడింది బీఆర్ఎస్ ప్రభుత్వమే తప్ప 15 నెలల్లో తమ ప్రభుత్వం ఎవరిపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేమని చెప్పిండ్రు. మేమేం కక్ష సాధింపు చర్యలకు పోతలేం, గతంలో బీఆర్ఎస్ పోయింది మా మీద, కానీ మేమేం చేయలేమని చెప్పేసి చెప్తూనే మళ్ళీ ముందుగాల ఇంకో కేసు ఉన్నది, ఆ కేసులో పక్క జైలుకి పోతారు అని చెప్పకనే చెప్పిండు అన్నట్టు. డీలిమిటేషన్పై పోరాటమే. జనాభా ప్రతిపాదన చేస్తే సహించేది లేదు సీఎం రేవంత్. కేంద్రం తీరుతో పార్లమెంట్లో దక్షిణాదికి ప్రాధాన్యం 19% పడిపోతుంది. ఇన్నాళ్ళు ఆర్థికంగా నష్టపోయినాం, ఇప్పుడు రాజకీయంగానూ నష్టం కలిగిస్తే ఊరుకోం. ఇందిరాగాంధీ దూరదృష్టితో ఆలోచించి 25 ఏళ్ళు 543 లోక్సభ సీట్లనే కొనసాగించారు. ఆ తర్వాత 2002లో వాజ్పేయి కూడా ఆమె బాటలోనే నడిచిర్రు. మోదీ మాత్రం జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టాలని చూస్తున్నారని ఫైర్. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా నిన్న అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానాన్ని అయితే ప్రకటించినాయి. ఇక డీలిమిటేషన్ మీద పోరాటం తప్పదు. 11 రోజులు 12 బిల్లులు ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. గురువారం ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. ఈ నెల 12న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా 11 రోజుల పాటు 97 గంటల 32 నిమిషాల పాటు సభ జరిగినట్టు ఆయన వెల్లడించారు. బీసీలు, ఎస్సీలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న 2 చారిత్రాత్మక బిల్లులు ఈ సమావేశాల్లో అసెంబ్లీ ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు సహా మొత్తం 12 బిల్లుల్ని సభ ఆమోదించింది. మొత్తం 11 రోజులలో 97 గంటలల్లో 12 బిల్లుల్ని ఆ సభ తీర్మానం చేస్తే సభ ఆమోదించింది. మళ్ళీ అప్పుల ముచ్చట. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పులు
8,19,00,00,000 60 ఏళ్ల పాటు 16 మంది సీఎంలు చేసిన అప్పుల కన్నా 4 రెట్లు ఎక్కువ. ఆ అప్పుల కిస్తీలకే మేము 1.58 లక్షల కోట్ల అప్పు చేసినాం. రూపాయలు 1.53 లక్షల కోట్లు కట్టినాం. రాష్ట్రాన్ని దివాలా తీయించి ఇప్పుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపాటు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని 8.19 లక్షల కోట్ల అప్పుల కుప్పగా బీఆర్ఎస్ తయారు చేసి చేపట్టిందని ఇదే వాళ్ళు ఎలగబెట్టిన కార్యమని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వాళ్ళు సాధించిన అభివృద్ధి ఏందో, వాళ్ళు ఎలగబెట్టింది ఏందో, ఆ ఎలగబెట్టుతోనే తెలంగాణకు వెలిగిందేందో వాళ్ళకే తెలియాలి. 60 ఏళ్లలో 16 మంది ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పు 90,000 కోట్లు అయితే ఒక వ్యక్తి, ఒక కుటుంబం, పార్టీ 10 ఏళ్లలో చేసిన అప్పు 7.5 లక్షల కోట్ల పెండింగ్ బిల్లులు కొనసాగుతున్న పనులకు సంబంధించి కలిపితే మొత్తం 8.19 లక్షల కోట్లు. 60 ఏళ్లలో చేసిన అప్పు కన్నా అది 4 రెట్లు ఎక్కువ అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ దివాలా తీయించిందని, వాళ్ళు ఆగం చేసిన ఆర్థిక వ్యవస్థను తాము నానా తిప్పల పడి సరిదిద్దడానికి ప్రయత్నిస్తుంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారని మళ్ళీ అప్పుల గురించి మాట్లాడుకొచ్చిండు. మొత్తం 60 ఏళ్ళల్లో ఇంతమంది ముఖ్యమంత్రులు ఎంత అప్పులు చేసిరు? ఓన్లీ ఒక 10 ఏళ్ళల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంత అప్పులు చేసింది మొత్తం. ఇంకా ఈ బకాయిలు ఇంకా చాలా శాఖలలో బకాయిలు పెట్టిపోయారు. ఆ బకాయిలతో కలిపి కూడుకుంటే మొత్తం 8.19 కోట్ల అప్పు ఉన్నదని చెప్పేసి మాట్లాడుకొచ్చిండు. అడ్డగోలు హామీలు ఇచ్చి మాపై ఏడుపుల 6 గ్యారంటీల అమలుకు పైసలు లేవా? మరి 1000 కోట్ల టెండర్లు ఎట్లా ఇస్తున్నారు? మూసి సుందరీకరణకు 1,50,000 కోట్లు ఉంటాయి కానీ తులం బంగారానికి లేవా? కక్ష సాధింపు రాజకీయాలతో రాష్ట్రం ఆగం, సంక్షేమం నుంచి సంక్షోభం వైపు పోతున్నది. రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేసిండు. నిన్న మొత్తం కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరికే ఇటు ఈయన క్వశ్చన్స్ చేసుడు, ఆయనే ఆన్సర్స్ ఎప్పుడు, ఇట్లా నిన్న మొత్తం కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్న విధంగా సాగింది. యాక్చువల్గానైతే కేసీఆర్ ఉండే నిన్న కేసీఆర్ ఉంటే కథలాగా ఉండు. అవయవాలను అక్రమంగా రవాణా చేస్తే కోటి ఫైన్, 10 ఏళ్ల జైలు శిక్ష. అవయవాల అక్రమ మార్పిడిపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తేల్చి చెప్పారు. కొత్త చట్టం ప్రకారం ₹1,00,00,000 జరిమానా, 10 ఏళ్లు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. పాత చట్టం ప్రకారం జరిమానా కేవలం 5,000 ఫైన్, 3 ఏళ్ల జైలు శిక్ష పడేదని తెలిపారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తోవా 1995 తోట 2011 చట్టాన్ని నిబంధనలో అడాప్ట్ చేసుకుంటుందని ఆయన ప్రకటించారు. అవయవదానం కొత్త బిల్లును గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇక నుంచి ఏమన్నా అక్రమ మార్పిడిలు జరిగితే 10 ఏళ్ళ జైలు శిక్ష, ₹1,00,00,000 జరిమానా. తిన్మార్, డోంట్ వరీ, వాళ్ళంతా వెళ్ళిపోయాక మిగిలిన నువ్వే అత్యంత ధనవంతుడిగా వెలిగిపోతావు. లెక్క తప్పిన బడ్జెట్, గత బీఆర్ఎస్ హయాంలో అంచనాలన్నీ తలకిందులు, కాగ్ రిపోర్టులో వెల్లడి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాలు ప్రతిసారి తలకిందులయ్యాయి. బడ్జెట్లో భారీగా అంచనాలు వేయడం, ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఆ మేరకు ఆదాయం రాకపోవడంతో అంచనాల మేర ఖర్చు వేయలేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ స్పష్టం చేసింది. గురువారం అసెంబ్లీలో ఫైనాన్స్కు సంబంధించిన కాగ్ నివేదికలను ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వం అవగాహన లేకుండా బడ్జెట్ను పెట్టినట్టు కాగ్ పేర్కొన్నది. ఒక్కసారి కూడా బడ్జెట్ రియలైజేషన్ కాలేదని, కనీసం దరిదాపులో కూడా వెళ్ళలేదని వెల్లడించింది. అవకాశం లేని చోట కూడా ఎక్కువ ఆదాయాన్ని అంచనా వేయడం, ఫలితంగా ఖర్చులు దేనికి చేయాలని ఉద్దేశించారో దానికి చేయలేకపోయారని తెలిపింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్లో పెద్ద మొత్తంలో చూపించి బడ్జెట్ను సరిగా ప్లాన్ చేయలేదని, చివరకు ముఖ్యమైన పథకాలను కూడా పక్కకు పెట్టి బడ్జెట్లో పేర్కొనని కార్యక్రమాలు చేసినట్టు పేర్కొన్నది. 2019 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు ఇదే పరిస్థితి నెలకొన్నట్టు వెల్లడించింది. 5 ఆర్థిక సంవత్సరాలు ఎప్పుడు వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ ప్రతిపాదించలేదని కాగ్ నివేదికలో స్పష్టమవుతున్నది. ఇగో కాగ్ నివేదికలు కుల్లంకుల్ల బయట పెట్టేసిరు, కుండ బద్దలు కొట్టినట్టు
బీఆర్ఎస్ల తతంగం అంతా. ఎప్పుడు చూడు అధిక ఆపచ్చనే మొత్తం, రూపాయికి 10 రూపాయల ఖర్చు, షారాన కోడికి బారాన మసాలా అన్నట్టు అలా మొత్తం కథ అంతా కాగ్ నివేదిక బయట పెట్టింది. జీతాలు పెన్షన్లు వడ్డీలకే 45% చెల్లింపులు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చుల్లో 45% మూడింటికే పోతున్నది. కాగ్ నివేదిక ప్రకారం ఇందులో ఉద్యోగులకు శాలరీలు, రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్లు, గత అప్పులకు కడుతున్న వడ్డీలే ఉన్నాయి. ఇది ప్రతి ఏడాది క్రమంగా పెరిగిపోతున్నది. వీటిలో శాలరీలకు అత్యధికంగా 30,000 కోట్లకు పైగానే ఉండగా ఆ తర్వాత వడ్డీలు, పెన్షన్లు ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ మూడింటికి ఖర్చు చేసినది మొత్తం 75.456 కోట్లు కాగా ఉన్నది మొత్తం రెవెన్యూ ఎక్స్పెండిచర్ 1.68 లక్షల కోట్లు కాగా మూడింటికి చేసిన మొత్తం ఖర్చు 45%గా కాగు వెల్లడించింది. 2019-20లో జీతాలు, పెన్షన్లు, వడ్డీలు పేమెంట్కు 50.784 కోట్లు ఖర్చు చేశారు. 2020-21లో 55.210 కోట్లు, 2021-22లో 63.566 కోట్లు, 2022-23లో 68.600 కోట్లు ఖర్చు చేసిర్రు. ఎంత పెరిగిపోయింది చూడు క్రమంగా మొత్తం. ఇప్పుడు 68.600 కోట్లు ఇప్పుడు జీతభత్యాలకు, పెన్షన్లకు 68.600 కోట్లు ఖర్చు చేస్తున్నది. మొన్న రేవంత్ రెడ్డి గారు మొత్తం లెక్క పెట్టింది కదా, 18,000 కోట్లు వస్తే మొత్తం 68 జీతభత్యాలకే 68.600 కోట్లు పోతున్నాయంట. సన్ రైజర్ ఓటమి. దిగుమతి అయ్యే వాహనాలపై 25% ట్యాక్స్. త్వరలో భారత్కి పుతిన్. ఒకసారి ఆంధ్రజ్యోతికి పత్రిక చూసుకుందాం. 6,729 మంది అవుట్. పదవి విరమణ చేసి కాంట్రాక్టుపై పనిచేస్తున్న వారిపై వేటు. ఒక్కరు కాదు, 10 కాదు, 100 కాదు, ఏకంగా 6,728 మందిని కొలువుల్లోంచి తొలగించారు. పదవి విరమణ పొందాక కూడా తెలంగాణలో కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్న వారిని ఇంటికి పంపుతూ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయం సంచలనం. ఇది ప్రభుత్వం ఒక్క ఉత్తర్వుతో 6,729 మందిని ఇంటికి పంపింది. ఇలా తొలగించిన వారిలో అటెండర్ మొదలు IAS అధికారి దాకా ఉండడం గమనార్హం. ఈ జాబితాలో మెట్రో రైల్ MD NVS రెడ్డి, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ YTDS చైర్మన్ G కిషన్ రావు, కన్సల్టెంట్ ఇంజనీర్ BLA రెడ్డి, 10 మంది ట్యాక్సో జెన్కో డైరెక్టర్లు ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరు కల్లా అందరినీ తొలగించాలని ఆదేశించారు. ఇలా తొలగించిన వారిలో ఎవరి సేవలనైనా అవసరమని భావిస్తే వారిని పునర్నిర్మించుకోవడానికి తాజాగా నోటిఫికేషన్ ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేసిరు. సర్కార్ సంచలన నిర్ణయంతో కొత్త నియామకాలకు మార్గం సుగమనమవుతుందనే ప్రచారం సచివాలయ వర్గాల్లో జరుగుతుంది. ప్రభుత్వ ఉత్తర్వులతో మున్సిపల్ శాఖ వెంటనే చర్యలను ప్రారంభించింది. తమ శాఖలో కాంట్రాక్టు పద్ధతిపై కొనసాగుతున్న 177 మందిని విశ్రాంత ఉద్యోగులను తొలగిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని తక్షణమే తొలగిస్తున్నట్టు ఆ ఉత్తర్వులో స్పష్టం చేశారు. ఈ జాబితాలో HMDA, GHMC హైదరాబాద్ మొత్తం 6,729 మందిని ఇక రిటైర్డ్ అయినా కూడా ఇంకా జాబులలో ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా తొలగిస్తున్నారట. ఒకవేళ లేదు ఇల్లు మనకు అవసరం, ఇలా పని మంచిగా ఉంది, వీళ్ళని వదులుకోవద్దు అనుకున్నప్పుడు మళ్ళీ వీళ్ళే నోటిఫికేషన్ వేసి మళ్ళీ వాళ్ళనే జాబులలోకి తీసుకుంటారట. అంటే ఓ రకం ఫిల్టర్. మార్కెట్లకు రాబడులు మొత్తం LIC వేసేసిండు. దేవాదుల ప్రారంభం. భూముల అమ్మకాలను ఆపండి. కంచ గచ్చిబౌలి హైదరాబాద్కు ఆక్సిజన్ వనరు. పచ్చని చెట్లు వైవిధ్యానికి జాతుల నిలయం. అక్కడ కాంట్రాక్ట్ జంగల్ వస్తే నగరానికి ముప్పు. ఆ స్థలం వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. సీఎం రేవంత్కు కిషన్ రెడ్డి లేఖ. 400 ఎకరాలు
ఓం భీం భస్వం చేస్తున్నారు కదా, అగో దాని మీద అది చేయొద్దు, ఆపండి, వెనక్కి ఆపండి, అట్లా చేయొద్దు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి అయితే కేంద్ర మంత్రి లేఖ పంపిండు. చూడాలి మరిగా. 10 ప్రశ్నల లీకేజీలో 11 మందిపై కేసు, 8 మంది అరెస్టు, రిమాండ్కు తరలింపు, పరారీలో 3 వారిని అరెస్ట్ చేస్తాం, కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడి. పుతిన్ త్వరలోనే చనిపోతాడు, అప్పుడే యుద్ధం ఆగిపోతుంది, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వివాదాస్పద వ్యాఖ్యలు, త్వరలో భారత్కు పుతిన్, రష్యా విదేశాంగ మంత్రి ధృవీకరణ. సర్కారీ సహకార టాక్సీ, ఓలా, ఊబర్ వంటి అగ్రిగేటర్లకు పోటీగా రానున్న కొన్ని నెలల్లో అందుబాటులోకి, లోక్సభలో కేంద్ర మంత్రి అమిత్ షా. డ్రైవర్లు తమ లాభాలను పెద్ద కంపెనీలతో పంచుకోవాల్సిన పని ఉండదని వెల్లడి. ఇప్పటికే యాత్రి సౌదీ పేరుతో యాప్ను అందుబాటులోకి తెచ్చిన బెంగాల్ సర్కారు కమిషన్లతో పనిచేస్తున్న ప్రస్తుత అగ్రిగేటర్లు ప్రయాణికులపైన ఛార్జీలు బాదుడు, వాటికి సహకార ట్యాక్సీతో అడ్డుకట్ట. సర్కార్ ఖాతాల్లో కార్పొరేషన్ల రుణాల చెల్లింప, అలాంటి చెల్లింపులతో ఖాతాలో డబ్బులు ఉండట్లే. కార్పొరేషన్ల పేరిట సేకరించిన రుణాలకు ప్రభుత్వ ఖాతాల నుంచి అసలు వడ్డీలు చెల్లించడానికి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగు తప్పుపట్టింది. ఇలా చెల్లించడం వల్ల ప్రభుత్వ ఖాతాల్లో సరైన నిల్వ ఉండడం లేదని ఆక్షేపించింది. కార్పొరేషన్ల పేరు తీసుకుంటున్న గ్యారంటీ రుణాలు ప్రభుత్వ ఖాతాలో ఎక్కడ కనిపించడం లేదు. కక్ష సాధించే వాడిని అయితే కుటుంబం అంతా జైల్లోనే, ఇవాళ అసెంబ్లీలో కూర్చొని మాట్లాడేవారు కాదు. తనది కక్ష సాధించే మనస్తత్వమే అయితే మొత్తం కేసీఆర్ కుటుంబం ప్రస్తుతం చెల్లపల్లి జైల్లో ఉండేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం బడ్జెట్పై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కక్ష, పగ, ప్రతీకారాలకు పోతున్నారని బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన ఆరోపణలపై సీఎం తీవ్రంగా స్పందించారు. తాము నిజంగా కక్ష సాధింపుకు పాల్పడితే బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీలో కూర్చొని నోటికొచ్చినట్టు మాట్లాడేవారు కాదని వ్యాఖ్యానించారు. తనను ఉంచిన చెంచల్గూడ జైల్లోనే, చెల్లపల్లి జైల్లోనే ఉండేవారని అన్నారు. డ్రోన్ ఎగరేస్తే 500 జరిమానా విధిస్తారు. బీఆర్ఎస్ వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంపీనని కూడా చూడకుండా నన్ను చెల్లపల్లి జైల్లో పెట్టారు. కరడుగట్టిన నేరగాళ్లను బంధించినట్లు నన్ను బంధించిర్రు. 16 రోజుల పాటు కంటికి మనిషికి కనిపించకుండా నక్సలైట్ల నుంచే డిటెన్షన్ సెల్లో నన్ను ఉంచిర్రు అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి పరిస్థితి. లేని రంకులు అంటగట్టినప్పుడు నీతులు గుర్తుకు రాలేదా? భార్య, పిల్లలు, కుటుంబాలు మీకేనా, వేరే వాళ్ళకు ఉండవా? మా ఇంట్లో పిల్లలపై బూతులు మాట్లాడింది ఈ ముఖ్యమంత్రి కాదా? సీఎంకు ఇంత అసహనం, ఆవేశం, నిస్పృహ ఎందుకో అర్థం కావట్లేదు. ఆయనలో ఒక అపరిచితుడు దాగి ఉన్నాడు. ప్రతీకారంతో మీకే నష్టం. తెలంగాణ జాతిపిత ముమ్మాటికి కేసీఆరే, బూతుపిత రేవంత్ రెడ్డి. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ధ్వజమెత్తిన కేటీఆర్. యో మిత్రులారా, ఇది ఆంధ్రజ్యోతి పత్రిక. ఒకసారి దిశ పత్రిక చూసుకుందాం. అన్ని పేపర్లు ఇవే రాసుకొచ్చినాయి. ఎందుకంటే నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి భావోద్వేగానికి గురయ్యారు, పాత రోజులను గుర్తు చేసుకొని. కాబట్టి మేము కక్షకు పోతే మీరంతా జైలుకే. ఎంపీగా ఉన్నప్పుడు నన్ను 16 రోజులు జైల్లో బంధించిర్రు. ఉగ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో పెట్టిర్రు. నా బిడ్డ లగ్న పత్రిక రాసుకునేందుకు నన్ను వెళ్ళనివ్వలేదు. మేము నిజంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే వాళ్ళు అక్కడ కూర్చొని నోటికొచ్చినట్టు మాట్లాడేవారు కాదు. చెంచల్గూడ జైల్లోనో, చెల్లపల్లి జైల్లోనో మమ్మల్ని పెట్టిన చోటే ఉండేవారు. డ్రోన్ ఎగరేస్తే 500 ఫైన్ వేస్తారు. కానీ అధికారం అడ్డం పెట్టుకొని ఎంపీగా ఉన్న నన్ను చెల్లపల్లి జైల్లో పెట్టారు. 16 రోజులు నన్ను డిటెన్షన్ సెల్లో ఒక మనిషి కూడా కనిపించకుండా నిర్బంధించిన ఆ కోపాన్ని బిగపట్టుకున్నా తప్ప కక్ష సాధింపు చర్యలకు మేము పాల్పడలేదు. లైట్లు ఆన్లోనే పెట్టి ఒక్క రాత్రి కూడా పడుకోకుండా చేశాడు. కరడుగట్టిన నేరస్తులాగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న నన్ను బంధించారు. వాళ్ళ తప్పులు దేవుడు చూస్తాడు, అంత అనుభవిస్తారు అనుకున్నా అని ఊరుకున్నా. నా మీద కక్ష చూపిన వారిని దేవుడే ఆసుపత్రి పాలు చేసిండు అని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎమోషనల్ అయ్యారు. గురువారం అసెంబ్లీలో సమావేశాల్లో భాగంగా చివరి రోజు కేటీఆర్ మాట్లాడుతుండగా ఆయనకు సీఎం కౌంటర్ ఇచ్చారు. చెర్లపల్లి జైలు నుంచి నా బిడ్డ
లగ్న పత్రిక రాసుకోవడానికి వెళ్లకుండా అడ్డుకున్నారని, రాజకీయ కక్ష సాధింపు అంటే ఇది కాదా అని ప్రశ్నించారు. అయినా తాను కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని, నిజంగానే తాను కక్ష సాధించాలనుకుంటే మీ కుటుంబం అంతా చెర్లపల్లి జైల్లో ఉండేవారని, కానీ ఆ పని మేము చేయలేదని తాము విఘ్నత ప్రదర్శించామని చెప్పారు. ప్రజలకు అధికారం ఇచ్చింది తన కక్ష తీర్చుకోవడానికి కాదన్నారు. సొంత పార్టీ ఆఫీసులో బూతులు తిట్టించి రికార్డు చేయించిన, చెంపలు వాయించే శక్తి ఉన్న తాను సమన్వయమే పాటించానని చెప్పారు. ఎన్నికల హామీలు అమలు చేయలేదని అంటున్నారని, ఎన్నికలకు ముందు ఆ కుటుంబం అంతా చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చినానని గుర్తు చేశారు. కానీ ఆ హామీ కూడా తను అమలు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఎన్నికల ముందు మీ అందరికి చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన అని చెప్పేసి అప్పుడు ఆ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు హామీ ఇచ్చిన, కనీసం నేను ఆ హామీని కూడా అమలు చేయలేకపోతున్నా అని చెప్పేసి మాట్లాడారు. 20.617 కోట్ల రుణమాఫీ చేసినాం. తెలంగాణ సమాజం అంటే వ్యవసాయం, దానిపైన ఆధారపడేవారు ఇక్కడ 70% ఉన్నారని చెప్పారు. 2014 ఎన్నికల్లో 1,00,000 రుణమాఫీ చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చిర్రు, కానీ చేయలేదు. వీళ్ళు కూడా పూర్తిగా చేయలేదు. డీలిమిటేషన్ ఈజ్ లిమిటేషన్ ఫర్ సౌత్, ఇదే లక్ష్యంగా కేంద్రం అడుగులు. పార్టీలకు అతీతంగా సౌత్ను కాపాడుకుందాం. రాష్ట్రంలో అసెంబ్లీ సెగ్మెంట్లను 153 వరకు పెంచాలి. శాసనసభలో తీర్మానం. ముగిసిన అసెంబ్లీ సమావేశాలు. ఆర్థిక విధ్వంసాన్ని తవ్వితీస్తా, గాంజా రాజు లిక్కర్ రాణి అని బయట మాట్లాడుతున్నారు బట్టి. త్వరలోనే పుతిన్ చనిపోతారు, ఆయన మరణాంతరం యుద్ధం ముగుస్తుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు. తొందరలోనే భారత్కు పుతిన్ పర్యటన. ఆమ్దానిలో అంబానీ నెంబర్ 1, ఆసియాలో అత్యంత సంపన్నుడిగా కంటిన్యూ. ఇండియాలో 2వ స్థానంలో అదానీ. దేశంలో కొత్తగా 13 మందికి కొత్త బిలియనీర్లు. హురూన్ నివేదికలో వెల్లడి. 13 మంది కొత్తగా బిలియనీర్లు తయారవుతున్నారంట. తయారయ్యాడు కాదు, వాళ్ళు మరిగా ఎట్లా వీళ్ళు ఎంతమంది తయారవుతున్నారో అంతకు ట్రిపుల్గా ఈ దేశంలో పేదరికం కూడా తయారవుతున్నది. అత్యంత పేదలు కూడా చాలా ఎక్కువనే పెరిగిపోతున్నారు. 3 పూటల తిండి తినలేని కూడా మన దేశంలో చాలామందే ఉన్నారు. సో అంత ఎక్కువగా బిలియనీర్లు పెరిగిపోతున్నట్టే నిరుపేదరికం కూడా పెరిగిపోతున్నది. ఇప్పటికి మన తెలంగాణలో 1 కోటి మందికి ఇల్లు లేవు. చూస్తున్నాం కదా, మనం 3 పూటలు తినడానికి నోచుకోని వాళ్ళు చాలామంది ఉన్నారు. కేసీఆర్ లాగే రేవంత్ పాలన. కేసీఆర్ మాదిరిగానే రేవంత్ పాలన కొనసాగుతున్నదని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో గురువారం ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడిన ఆయన తెలంగాణ అప్పుల పరిస్థితి మొదటి ముద్దాయి బీఆర్ఎస్, 2వ ముద్దాయి కాంగ్రెస్ అని విమర్శించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, అందుకోసం దేవాదుల ఎత్తిపోతల పథకంతోనే ఫేజ్ 1, 2, 3లను త్వరలోనే పూర్తి చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 10 ఏళ్లుగా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, వచ్చే ఏడాది డిసెంబర్ నాటి నుంచి దేవాదుల ప్రాజెక్టు సంబంధించి అన్ని ఫేజ్లను, అన్ని లింక్ వర్క్స్ని, మోటార్లను, పంపులను మేము చేస్తాం, ఇక నీళ్ళు ఇస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంత పంటలంతా ఎండిపోయినాక రైతులంతా చచ్చిపోతున్నప్పుడు చేతులు కాలినాక ఆకులు పట్టుకునే పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళది.